ఏపీలో 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణించే విధంగా వెసులుబాటును కల్పించింది ప్రభుత్వం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులు ఈ సదుపాయాన్ని పొందొచ్చు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 10వ తరగతి పరీక్షలు జరగబోతున్నాయి. టిడ్కో లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఎప్పుడు ఇల్లు అందజేస్తారా అని ఎదురు చూస్తున్న వారికి ఊరట ఇచ్చే విధంగా మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఉగాది రోజున రాష్ట్రంలో 1,00,000 మంది లబ్ధిదారులకు టిడ్కో ఇల్లు అందజేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. జూన్ నాటికి టిడ్కో ఇళ్లను పూర్తి చేయడంతో పాటుగా 2028 కల్లా ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందించే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామన్నారు నారాయణ. ముఖ్యమంత్రి సలహాలు సూచనలతో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ద్వారా ప్రజలకు విస్తృతంగా మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో జనాభా రోజురోజుకు పెరుగుతుందని 2001లో 24.2% జనాభా ఉంటే 2011 నాటికి ప్రస్తుతం 36% ఉందని, 2047 నాటికి ఇది 60% పెరిగే అవకాశం ఉందని మంత్రి నారాయణ తెలిపారు. ఈ అంచనాలకు అనుగుణంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని తెలిపారు. 2014-19 మధ్య కాలంలో మున్సిపాలిటీల నుంచి పన్నుల రూపంలో వచ్చే నిధులను గ్రీన్ ఛానల్ ద్వారా ఆయా మున్సిపాలిటీలకే ఖర్చు పెట్టామని తెలిపారు. కానీ గత ప్రభుత్వం మున్సిపాలిటీల నిధులు కూడా సొంత అవసరాలకు వినియోగించేందుకు తెలిపిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని తిరిగి CFMSతో సంబంధాలు లేకుండా మున్సిపాలిటీల నిధులు అక్కడే ఖర్చు చేసుకునేలా మార్పులు చేశారని తెలిపారు నారాయణ. రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లబ్ధిదారులకు రేషన్ సరఫరా విషయంలో మరోసారి సరికొత్త నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఏప్రిల్లో ఒకేసారి 3 నెలలకు సంబంధించిన రేషన్ సరుకులను లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖలు పంపింది. దేశంలో ఎండలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలిపింది. ఎండలు దంచికొడుతున్న ఈ రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత భారీగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో రేషన్ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒకేసారి 3 నెలలకు సంబంధించిన రేషన్ సరుకులను అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ అధికారులు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్ర ఆదేశాలతో ఒకేసారి 3 నెలల సరుకుల పంపిణీకి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఒక్కో రేషన్ కార్డు లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులను కూడా అందజేసింది. దీంతో రాష్ట్రంలో రేషన్ కార్డుదారుల సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1 కోటికి పైగా రేషన్ కార్డుదారులు ఉన్నారు. అయితే వీరందరికీ ఒకేసారి 3 నెలల రేషన్ ఇవ్వాలంటే భారీ మొత్తంలో ధాన్యం నిల్వలు కావాల్సి ఉంటుంది. కాబట్టి రేషన్ పంపిణీకి సరిపడా బియ్యం కోటా నిల్వలు సాధ్యాలను సర్కారు పరిశీలిస్తోంది.